లేఅవుట్ చేశారు. అప్పుడు కొనుక్కున్నారు మా డ్యాడీ, మా పెద్దనాన్నగారు, మా అక్క పేరు మీద కొన్నారు. మేము తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా 2013లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసాము. అయినా కూడా ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ కూడా 2015 కోయడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బిల్డింగ్ కూడా కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయినా తర్వాత మేము వచ్చి మళ్ళీ చూద్దామంటే మమ్మల్ని రానివ్వకుండా మొత్తం ఫెన్సింగ్ వేసేసి ఎవరిని లోపలికి కలగజేసుకోనికుండా చేశారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు, అయినా ఎవ్రీ టైం మేము తిరగాల్సి వస్తుంది మా ల్యాండ్ కోసం. అదే మొన్న జడ్జిమెంట్ కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఇద్దరు ఎవరో వచ్చి మీరు ఇక్కడ చేయొద్దు అని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్తున్నారు. ఇప్పటికే ఒక 5-6 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని బయట కూర్చోబెడతారు. ఒక గంట 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత సిఐకి వేరే పని ఉంది లేదా ఇంకొకళ్ళు వేరే పని ఉందని మళ్ళీ మమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. మేము ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. 86లో కొని ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 అంటే 10 ఇయర్స్ నుంచి పోరాడుతున్నారు. వీళ్ళు కూడా 2015లో కేసు వేస్తే మా పక్కన ప్లాట్ ఓనర్స్ 10 ఇయర్స్ కి జడ్జిమెంట్ వచ్చింది అని ఫేవర్ లో సంతోషించేలోపు మళ్ళీ ఇప్పుడు మా ప్లాట్స్ మేము పొజిషన్ తీసుకొని కట్టుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ రోజు వచ్చి బంద్ చేయించారు. ఇది కరెక్ట్ కాదండి. మేము ఇక్కడ కోహెడాలో 951, 952, 954 సర్వే నెంబర్ లో 1వ నెంబర్ నుంచి 200 ప్లాట్లు చేశారండి 1986లో. అందులో కొంత ల్యాండ్ ఏం చేసిండంటే సమ్మరెడ్డి బాలరెడ్డి అనే అతను 5 ఎకరాల 8 గుంటలకి, కొంతం శేఖర్ రెడ్డి అనే అతను 2 ఎకరాల 20 గుంటలకి ఇల్లీగల్ గా పాస్బుక్లు సంపాదించారు ఓనర్స్. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు క్యాన్సిల్ చేసిర్రు 2009లో. మొత్తము ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా ఈ అదేంటి సమ్మరెడ్డి బాలరెడ్డి అనే అతను వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేసిండో తెలియదు. రిజిస్ట్రేషన్ చేయించుకోండు. పాస్బుక్లు అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎంఆర్ఓ రికార్డులో మాత్రం మొత్తము అన్ని ప్లాట్లనే ఉంది. 86 నుంచి కూడా ప్లాట్లనే ఉంది. మేము వెళ్ళి ఇట్లా ఫెన్సింగ్ వేస్తున్నాడని హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చినాం. మేము వస్తే మిమ్మల్ని రానియము, మిమ్మల్ని చంపేస్తా అన్నందుకు హైడ్రాలో కంప్లైంట్ ఇస్తే హైడ్రా వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్ నుంచి మొత్తం రికార్డ్స్ తెప్పించుకున్నారు. తెప్పించుకున్న తర్వాత ఇవి ప్లాట్ల అగ్రికల్చర్ ల్యాండ్ అని చూసిరు. ఇది ప్లాట్లే అనేసి తేలిన తర్వాతనే వచ్చి డిమాలిష్ చేసిరు. మొన్న ఫిబ్రవరి 9వ తారీఖు నాడు వాళ్ళు డిమాలిష్ చేసి వెళ్ళిన తర్వాత కోర్ట్ ఆర్డర్ కూడా మాకు 4 నెలల్లో మీరు పాస్బుక్లు ఇవి చూపించాలి హైడ్రాకి, లేని పక్షంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు హైడ్రా అని డైరెక్షన్ ఇచ్చేసింది హైకోర్టు. లక్ష్మణ్ గారు ఇతను ఇప్పటి వరకు పాస్బుక్ కాదు కదా ఏది చూపించలేదు. వాళ్ళు డిమాలిష్ చేసిపోయినాక మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం జాలేసుకున్నాడు. మళ్ళీ మేము మొన్న వస్తే 3 రోజుల కింద ఎవడ్రా బోర్డు వీక్తుండు, మీ టైటిల్ ఏమి, మళ్ళీ హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిసారి మీ ఎంబడి ఉండలేం కదా, మీకు కోర్టు ఆర్డర్ వచ్చింది. మాకు రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా నుంచి కోర్టు నుంచి డిగ్రీ వచ్చింది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్. ఎవరు మిమ్మల్ని పరిపేర్చి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసింది. ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్ చెప్పేది లేదు, మీరు పొజిషన్ కి వెళ్ళిపోమని వచ్చింది. అందుకనే మేము ఆర్డర్ పట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఇక్కడ లేనే లేడు. 100కు కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి ఇతనికి ఫస్ట్ నుంచి లోకల్ పోలీసులు, ఇప్పుడు కాదండి 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులకు 10,000, 20,000 పడేయడము. మేము రాగానే వాళ్ళకంటే ముందు వీళ్ళే ఊరుకొచ్చి ఈడ కేసు ఉందంట కదా నడవండి మీరు వెళ్ళిపోండి. మరి దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉండా, పోలీసు వాళ్ళు ఉండరా? ఈ పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేస్తుండనే మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టు ఏమని చెప్పింది, కోర్టుకి ఈయననే పోయిండు. మళ్ళా మొన్న హైకోర్టుకి వెళ్ళి పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, మాకు లాఫుల్ గానే జరగాలి ఏదైనా గానీ అని ఈయననే తెచ్చుకున్నాడు ఆర్డర్. ఆర్డర్ తెచ్చుకుంటే ఇప్పుడు మరి లాఫుల్ గా మాకు ఆయన తెచ్చుకున్న ఆర్డర్ తర్వాత మాకు వచ్చింది, రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి మాకు వచ్చింది ఆర్డర్. మరి మేము లాఫుల్ గానే వెళ్తున్నాం కదా, మాకు లోకల్ పోలీస్ తో పని లేదు, ఎంఆర్ఓతో పని లేదు, లోకల్ పొలిటీషియన్ తో పని లేదు. మేము లాఫుల్ గా వెళ్తున్నప్పుడు మళ్ళీ 100కు ఫోన్ చేసి నేను కొట్టినరు, నన్ను తిట్టిర్రు. ల్యాండ్ కు కొట్టడానికి సంబంధం ఏముందండి? నీకు ఏమైనా పర్సనల్ గా పగ ఉంటే నువ్వు 100కు డైల్ చేయాలి. ఇది సివిల్ మ్యాటర్ లో నువ్వు 100కు డైల్ చేస్తాడేంది, పోలీసు వాళ్ళు వచ్చుడేంది? ఇప్పుడు రమ్మని ఒకటే, ఎప్పుడు మేము వచ్చినా మమ్మల్ని పిలుస్తారు. మమ్మల్ని పిలిచి మా క్యాండిడేట్ మా అబ్బాయి ఎక్కడ పోయిండు వెంకటేష్, ఇంతకు ముందు ఒకసారి కంప్లైంట్ ఇస్తే పిలిచి మరీ కొట్టిరండి ప్లాట్ ఓనర్ ని. వాడికి కొమ్ము కాసుకుంటా వాడిచ్చిన డబ్బులు తిని, ఏం పేరు అతని పేరు, రామన్ గౌడ్. ఏ ఇయర్ లో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా పోతారు ఈ కబ్జా కోరులకి. ఇంతమంది అండగానా అంటే ప్లాట్లో 1000 మంది ఉంటామండి. 200 ప్లాట్లు అన్నప్పుడు ఫ్యామిలీకి 4 వేసుకున్నా అంజాదగా 1000 మందిని కాదని ఒక్కడికి కొమ్ము కాసి లోకల్ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా మీరు వాళ్ళనైతే ఎత్తుకపోండి, వాడిని మాత్రం టచ్ చేసి దొంగలెక్క ఇప్పుడు లేనే లేడండి. ముందుకు రండి, మేము ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినాము, ఎక్కడికైనా వస్తాం.
ఈ ఇన్వాల్వ్ కావద్దండి లోకల్ పోలీస్ వాళ్ళు. మా ప్లాట్ల మీద మేము వచ్చినాము, మా సర్వే చేయించి మేము మా దానికి మేము పొజిషన్ కి వెళ్ళిపోతున్నాం అంతే. మేము అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు. కోర్టే తెలిసేసింది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, 1986 నుంచి ప్లాట్లు 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 అని చెప్పేసింది. సేమ్ ఇందాక చెప్పిన మేడం లాగానే. సో 7 ఎకరాలు మొత్తం 30 గుంటలు. సో దాంట్లో 5 ఎకరాల 30 గుంటలేమో సమ్మిరెడ్డి బాలరెడ్డి కబ్జా చేసిండు. మళ్ళీ దాని తర్వాత 2 ఎకరాల 20 గుంటలేమో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండు. సో వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ మేము లీగల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్పిండంటే ఇది మొత్తము వ్యతిరేకంగా ఉంది, అంటే మొత్తము ప్రాబ్లం ఉంది, నాకు అవసరం లేదని చెప్పేసి తను భయపడి ఆ ఏదైతే 2 ఎకరాల 20 గుంటలు ఉందో అది విత్డ్రా చేసుకున్నాడు కోర్టులకెళ్ళి. సో ఇప్పుడు ఏదైతే 5 ఎకరాల 20 గుంటలు ఉందో అది కబ్జా చేసింది కదా, అది కూడా రికార్డ్ ప్రకారంగా వాళ్ళ క్లియరెన్స్ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సో ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చిన తర్వాతకి ప్రతిసారి లోకల్ పోలీస్ తోని మాట్లాడిపించి డిమాండ్ చేపించి మమ్మల్ని తీసుకుపోయి మళ్ళా కొట్టించి మళ్ళీ ఇక్కడ రావాలి అన్ని చేయాల్సి వస్తుంది. సో రీసెంట్ గా ఏమైందంటే కోర్టు డిగ్రీ వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేసినామంటే హైడ్రా కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు డిగ్రీ వచ్చింది కాబట్టి సార్ మాకు ఇట్లా ప్రొటెక్షన్ కావాలంటే మా దగ్గర రావద్దమ్మా, మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా హయత్ నగర్, ఆ హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వెళ్తే అక్కడ ఏమంటారు వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారంటే మేము అక్నాలజ్మెంట్ తీసుకొని పోలీస్ దగ్గర అక్నాలజ్మెంట్ పిటిషన్ పెట్టేసి అక్నాలజ్మెంట్ తీసుకుని వచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ తోటి. ఈ రోజు అతను ఎవరు అతనికి సంబంధం కూడా లేదు ఆ ల్యాండ్ లో, 100 కి కాల్ చేసి నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి మాట్లాడారనమాట. సో ఈవెన్ అతను కొట్టలే చేయలేదు, ల్యాండ్ కి సివిల్ కి సంబంధం లేదు కదా. సో పోలీసు వాళ్ళు కూడా అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని అంతా ఏది మిస్యూజ్ గా చేసేసి ఇప్పుడు ఏదైతే మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నామో దాన్ని మొత్తం ఏం చేస్తున్నారంటే స్టాప్ చేపిస్తున్నారు. ఇది మెయిన్ కన్సర్న్. సో ఆల్రెడీ ఇలీగల్ గా వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాతకి మేము లీగల్ గా యాజ్ పర్ ఏమంటారు చట్టం ప్రకారంగా న్యాయబద్ధంగానే వెళ్ళిపోతున్నాం మేము. సో దానికి మాకు ఇప్పుడు కూడా అడుగుతున్నాం పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు అవసరం లేదు, కానీ అతను ఎవరైతే అన్యాయంగా మా దగ్గరకు వచ్చి కొట్టాడుతున్నారో అతను ఆపండి. ఈ ల్యాండ్ మావి, మా ప్లాట్ మావి.